V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మీ శోభా ముందుగా హెడ్లైన్స్ అంబర్పేట్ తిలక్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ పరిశీలించిన గవర్నర్ తమిళిసై గేట్లు ఎత్తితే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు పనితీరును పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్తత టీడీపీ నేతల వాహనాలను అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి బూటా సింగ్ కన్నుమూత దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ రాహుల్ గాంధీ ఇక డీటెయిల్స్ చూద్దాం. అంబర్పేట్ తిలక్ నగర్లోని ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ను గవర్నర్ తమిళిసై పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిలక్ నగర్ యూపీహెచ్లో ఏర్పాట్లు బాగా చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 లక్షల మందికి వ్యాక్సిన్ అందజేయనున్నారు. 5 లక్షల హెల్త్ కేర్ వర్కర్స్కు ముందుగా ఇస్తున్నారు. So most of these vaccines that should be now available. Starting from the primary health center, all sections include 25,000 out of these. Then workers to be around approximately 2 lakhs. So overall in first phase 1 and 2 categories, around approximately 5 lakh. Andariki namaskaram. Really, I came to the Tilak Nagar Urban Peripheral Health Center, Primary Health Center, to see the test drive, and really I am very happy about the arrangements here. First they are registering and they are identifying the beneficiaries, and beneficiaries list already they have prepared, and in 4 phases it's going to be given. Totally 80 lakh beneficiaries are there in the state. For them, first phase is going to be given for 5 lakh beneficiaries. And here they have made very good arrangements, and people needn't worry about the reactions. It's a very safe vaccine. And here also, for half an hour, they are asking them to wait. And even syringes are locked syringe. Even excess cannot be given. And it's a very good setup, and all qualified persons, doctors to handle the situation. And you have to propagate. I appeal to media, there should not be any vaccine hesitancy among the people, because people should not hesitate to get the vaccine. A survey says even 40% of the health workers are hesitant to take the vaccine. All over the world, they are taking the vaccine. Nobody has lost their life because of vaccine. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లే మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం గత సంవత్సరం అంటే 2020 కూడా కంప్లీట్గా మనం కోవిడ్-19 తోని తర్వాత లాక్డౌన్స్తోని ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనకి ఒక ఆశ చిగురించింది, అది కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ రూపంలో. ఈ 2021 సంవత్సరంలో కోవిడ్-19 పూర్తిగా కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కోవిడ్-19 వ్యాక్సిన్ని ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ అత్యంత త్వరితగతిన అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు చేస్తున్నది. ముఖ్యంగా ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలోని 2 జిల్లాలు, ఒకటి హైదరాబాదు, తర్వాత మహబూబ్నగర్లో ఒక మూడు ఐడెంటిఫైడ్ హెల్త్ ఫెసిలిటీస్లో డ్రై రన్ అంటే మాక్ డ్రిల్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడే మన హానరబుల్ గవర్నర్ గారు కూడా విజిట్ చేసి ఈ తిలకనగర్లో ఉన్న యూపీఎస్సీని విజిట్ చేయడం జరిగింది. వారు చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కేవలం చంద్రబాబు కాన్వాయ్కి మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు ఇతర టీడీపీ నేతల వాహనాలను అడ్డుకున్నారు. లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాలను నిల్వరించరాదు. దీంతో చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు. తమ నేతల వాహనాలను అనుమతించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు కూడా దీనిపై మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసి తమను వెళ్లనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. మరోవైపు రోడ్డుకు లారీలను అడ్డుపెట్టడంపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. తమ అధినేత పర్యటనను అడ్డుకోవడానికి లారీలను అడ్డుగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేత ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గేటుకు తాళ్లు కట్టారని, ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారని దుయ్యబట్టారు. లారీలే కాదు, జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్న చంద్రబాబు రామతీర్థం పర్యటనను అడ్డుకోలేరని ఎద్దేవా వేశారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని జగన్, విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని, ఈ చర్యలను ఖండిస్తున్నానని అన్నారు. తమ పార్టీలో చేరేందుకు 25 నుంచి 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, తాము గేట్లు ఎత్తితే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. బీజేపీ ఒక పవిత్రమైన పార్టీ అని, తమ పార్టీలో చేరితే పుణ్యం వస్తుందని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనానికి పిలిచారా లేక చర్చలకు పిలిచారా అనే విషయం కూడా గందరగోళంగా ఉందని చెప్పారు. ఉద్యోగులకు పదోన్నతులు అనేది నిరంతర ప్రక్రియ అని, అలాంటి ప్రక్రియను కూడా నిలిపివేసిన ఘనత కేసీఆర్దని అన్నారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, తమ పార్టీ కీలక నేతల బస్సు యాత్ర ఫిబ్రవరి తర్వాత కొనసాగవచ్చని చెప్పారు. 6 నెలల నుంచి ఏడాది పాటు భారీ పాదయాత్ర కూడా కొనసాగబోతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరును ఈరోజు రాష్ట్ర గౌరవ గవర్నర్ గారికి ఈరోజు విషయం తెలియజేయడం జరిగింది. విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి దాదాపు నెలలు గడుస్తూ ఉన్నది. రాజ్యాంగం ప్రకారము వెంటనే గెజెట్ విడుదల చేయాలి. విడుదల చేయొద్దు, చేతనక్క లేదు. కానీ కుంటి సాకులతోని మన రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రెండు కలిసి దోబూచులాడుతూ దొంగ నాటకాలను తెరలేపుతా ఉన్నాయి. అంటే ఈ విషయాన్ని గౌరవ గవర్నర్ స్పష్టం చేయడం జరిగింది. వెంటనే ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ గవర్నర్ని కలవడం జరిగింది. ఇవాళ ఎన్నికల కమిషన్ గురించి మొదటి నుంచి స్పష్టం చేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది ఎన్నికల కమిషనర్. అనేక విషయాల మీద ఆరోపణలు చేస్తే ఆరోపణలు స్పష్టమైనవి. ఎన్నికల నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఓవైసీ గారు కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ ఒత్తిడి మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా వ్యవహరిస్తుండో తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. దాదాపు 35 లక్షల 34 లక్షల మంది వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించారు ఓటు హక్కు ద్వారా. ప్రజా నిర్ణయాన్ని అవమానపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కార్పొరేటర్లు కూడా అవమానపరుస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలిచి కూడా అడ్డదారు. గతంలో మనం చూసేవాళ్ళం, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టు మొత్తం బూతులు క్యాప్చర్ చేసి వెపన్స్ పెట్టి మొత్తం బాక్స్ ఎత్తుకబెట్టి రిగ్గింగ్ చేసేవాళ్ళు. అదే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అదే జరిగింది. ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బూత్లను క్యాప్చర్ చేయడము, రిగ్గింగ్కు పాల్పడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడులు చేయడము, వాళ్లకు తిరిగి వాళ్ళను మైమర్పించే విధంగా వీళ్ళు వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ వట్టి గెలవలే, ఎంఐఎం పార్టీ సహకారంతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎంఐఎం పార్టీ సహకారం లేకుంటే ఈ సీట్లు కూడా గెలిచేది టీఆర్ఎస్ పార్టీ. గెలవే. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డితో కలిసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఫౌసమి బసు పరిశీలించారు. పరిగిలో వివిధ వార్డులలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ అండ్ బీటీ రోడ్లు మరియు అండర్ డ్రైనేజీ పనులను, మిషన్ భగీరథ వాటర్ పనులను పర్యవేక్షించి అక్కడి అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, కమిషనర్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇంకా ఒకటి హెచ్డిపి. సో ఇక్కడ క్రాసింగ్స్ అవసరం లేదు. సో ఇప్పుడు రోడ్ వేసిన ముందు వేసేయండి. ఇక్కడ మీకు ఇప్పుడు స్టౌన్ డ్రైనేజ్ వస్తాయి. స్టౌన్ డ్రైనేజ్ అండ్ రోడ్ షోల్డర్ కింద వస్తాయి. సో ఇప్పుడు వేయాలి అంటే ఇప్పుడు మీరు మీ పని చేసుకోండి. ఇది మీరు వేయాలి. ఇది మిషన్ భాగీరథ పని. ఇది మిషన్ భాగీరథ పని అండి. ఈ పైప్ ఇంకా డ్యామేజ్ కాలేదు, ఇది మీరు చూసుకోండి. డ్యామేజ్ అయితే కూడా మీ ఖర్చు ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఇక్కడ మీరు వేస్తారు కొత్తగా. ఇది యువర్ బడ్జెట్. అది కాదు, మీరు అక్కడ లైన్ వేస్తారంటే ఆ లైన్కి కనెక్షన్ సో దేవతి వన్ క్రాసింగ్ ఇక్కడ లైన్ ఉంది కదా. మళ్ళీ క్రాసింగ్ వచ్చినట్టే కదా. అదే ఎన్కేసింగ్ పైప్ వేసి ఒక క్రాసింగ్ అవుతుంది కదా. అదర్వైజ్ హౌ విల్ యూ సప్లై టు దిస్? యూ విల్ హ్యావ్ టు సప్లై ఐదర్ మీకు ఇక్కడ మీ కేల్ ఎక్కడ చేసుకోండి. మరి మీరు చెప్తారు నాకు సేవింగ్స్ అది ఏసీనా హెచ్డిపినా? అది ఏసీ. అది డ్యామేజ్ కాలేదా? షూర్. అది ఎన్కేసింగ్ ఉందా? లేదు కదా. ఏసీకి ఎన్కేసింగ్ ఎట్లా? సో దాట్ ఈస్ ఎన్కేస్డ్ ఇన్ ఏసీ. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. దళిత నేతగా బూటా సింగ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1986 నుంచి 1989 వరకు ఆయన రాజీవ్ గాంధీ క్యాబినెట్లో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 1984 నుంచి 1986 వరకు బూటా సింగ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
2004 నుంచి 2006 వరకు బీహార్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఈ దేశం ఎంతో గౌరవనీయమైన ప్రజాసేవకుని కోల్పోయింది అని అన్నారు. బూటా సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ హన్మకొండలో జైలు ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి, జిల్లా సాంస్కృతిక సేన అధ్యక్షుడు బోయిన శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ విజయ మనోహర్, మందపురం ఉపేందర్, రాజశేఖర్లు పాల్గొన్నారు. జై కాంగ్రెస్ ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, అక్రమ అరెస్టులను, అక్రమ అరెస్టులను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, ఎమ్మెల్యే సీతక్క గారు, జగ్గారెడ్డి గారు ఈరోజు వరంగల్ జైల్లో జంగా రాఘవరెడ్డి గారిని పరామర్శించి అక్కడ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమానికి పోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా అక్రమ అరెస్టులకు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈరోజు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నిజంగా ఆయన తప్పే చేసి ఉంటే కార్యకర్తలు ఎవరు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి రారు. కానీ మీరు అక్రమంగా రాజకీయంగా ఆయనను తట్టుకోలేక ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తూ దాని నిరసన శాంతియుతంగా నిరసన జరుపుతూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఆ నిరసన కార్యక్రమానికి పోకుండా ఎక్కడికక్కడ ఈరోజు జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడం, పోలీస్ స్టేషన్లకు తీసుకురావడం ఇది చాలా అవమానకరమైన చర్య. ఇది మీ చేతనగాని చర్య అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన, యువజన కాంగ్రెస్ పక్షాన ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము జంగా రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం కాకుండా ఈరోజు ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తూ ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధిస్తూ భయంకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తూ కార్యకర్తలని భయపెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయ్యా దొర, ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి, రాబోయే కాలం కాంగ్రెస్ కాలం ఖచ్చితంగా మీకు నూకలు చెల్లుతాయి, ప్రతీకార చర్యలు కూడా తప్పకుండా ఉంటాయి. నువ్వు వ్యక్తిగతంగా ఈ రకంగా చేస్తే రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం ఊరుకోదు. 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు తుమ్మితో ఊసిపోయే ముక్కు లాంటి మీ పార్టీ గతి ఏమవుతుందో మీరు తెలుసుకొని ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా పరిపాలన చేయాలి. లేదంటే రానున్న కాలంలో ఆందోళనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. అరెస్టులు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బాగా ఎక్కువైపోయినాయి. ప్రతిపక్షాల గొంతులు నొక్కడం అనేది వీళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు అనేది ఒక నిర్మాణాత్మకమైన బాధ్యత ఉంటుంది మాకు. ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తుంటే ఆ బాధ్యతను కూడా చేయకుండా అడ్డుకోవడం వీళ్ళది చాలా దారుణమైన పద్ధతి. ఇది ఏదేమైనా ఈరోజు ప్రజలందరూ గుర్తించిండ్రు. ఏదనంటే ఎక్కడైతే అన్యాయం అవుతుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దానికి అన్యాయాన్ని ఎదిరించేటువంటి హక్కు మాకున్నది. ఏది ప్రతిపక్షంగా దానిని మేము సక్రమంగా నిర్వర్తిస్తుంటే మాకు అడ్డు తగులుతూ ఈ రకమైనటువంటి ముందర అరెస్టులు అనేది చాలా దారుణము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
ఫసల్ బీమా ప్రీమియంపై డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా ప్రీమియంలో తమ వాటా తొందరగా చెల్లించాలని, కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రైతులంతా కలిసి తమకు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు యాసం నరసింహరావు, సంజీవ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టలేదని మనకు ఫసల్ బీమా డబ్బులు వస్తలేదు. ఆ డబ్బులు రావడానికి ఈ ధర్నా చేస్తున్నాం. ఇంకోటి, మొన్నటిదాకా ఆ 3 చట్టాల గురించి సీఎం కేసీఆర్ గారు బంద్లో పాల్గొంటున్నారు. మరి టీఆర్ఎస్ లీడర్స్, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు అందరూ తెలంగాణ మొత్తం రాస్తారోకో వేసి బంద్లో పాల్గొంటూ మేము రైతులతో ఉన్నాం, రైతులు ఇబ్బందిలో ఉన్నారు, ఈ 3 చట్టాలు రైతుకు వ్యతిరేకం ఉన్నది, ఈ చట్టాలు అద్దు, ఇది రద్దు చేయాలని మాతో ధర్నాతో పాల్గొన్నారు. మరి ఎప్పుడో ఢిల్లీ పోయి ఫోన్ వస్తే పోయి ఏం బేరం చేసుకున్నాడో, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి ఈ చట్టాలు బాలేదు, మరి ఈ చట్టం బాగున్నదని ఢిల్లీ నుంచి వచ్చి చెప్తున్నాడు. మళ్ళా ఈ పంట నేను కొనను, మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటున్నాడు. మీరు టీవీ చూస్తున్నారు, నేను ఇవాళ మార్నింగ్ చూసిన మధ్యప్రదేశ్ లో కొన్ని రైతులు వాళ్ళ పంట అమ్మి ప్రైవేట్ వాళ్ళు చెక్ ఇస్తే దగ్గర ఒక 7-8 కోట్లు చెక్లు ఇచ్చి మరి ఆ చెక్ అకౌంట్ లో వేస్తే ఆ చెక్ ను బౌన్స్ అయింది. అట్లనే నువ్వు సీఎం కేసీఆర్ ఉన్నావు, నువ్వు సీఎం ఉండి నువ్వు అంటున్నావు ఎక్కడైనా పోయి అమ్ముకోండి, ఎక్కడ పోయి అమ్ముకోవాలా అని రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎందుకు కూర్చున్నామని ఒక్కసారి మనం అందరం అనుకుంటే మాకేమైనా గమ్మ తల్పించి ఇక్కడ కూర్చుంటలేము, మాకు మీ అందరి తిప్పలు పెట్టాలని లేదు. కానీ ఈ రోజు మనం ఏదైతే రైతులము ఫసల్ బీమా 2018, 2019 2 సంవత్సరాలు కూడా ప్రీమియం కట్టినము, దానికి పరిహారం ఇప్పటి వరకు రాలేదు. దాని గురించే ఆదిలాబాద్ లో కూడా మనం అందరం కలిసి ధర్నా చేసినాం, మొన్న బేలాలో చేసినాం, తలమడుగులో చేసినాం, ప్రతి మండలాల్లో ప్రతి రహదారిలో మనం ఈ రోజు రాస్తారోకోలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ గుడ్డి ప్రభుత్వానికి, ఈ చౌటి ప్రభుత్వానికి రైతుల అర్తనాదాలు వినబడాలి, ఈ ప్రభుత్వాలు స్పందించాలి, మనకు పరిహారం రావాలని చెప్పేసి మరి ఈ రోజు రాస్తారోకో చేస్తున్నాం. మరి ఈ రోజు యాపల్గూడలో చేసినటువంటి రాస్తారోకోలో పాల్గొన్నటువంటి బీసీసీ అధ్యక్ష పార్టీ కార్యకర్తలకు, సోదరులకు, ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా ఈ రాస్తారోకో నుంచి నేను మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతు సోదరులందరికీ కూడా, ఈ రోజు 1 గంట కూర్చుంటే మనది పోయేదేం లేదు, పోరాడితే ఈ ప్రభుత్వంలో మనకు పోయేదేం లేదు. కానీ మనకు రావాల్సినటువంటి హక్కు, మనకు రావాల్సినటువంటి పరిహారం అందే వరకు కూడా అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బోడుప్పల్ 8వ డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు మోదుగు శేఖర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శేఖర్ రెడ్డిని షాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని పుట్టినరోజు నిరాడంబరంగా నిర్వహించుకున్నాం అని శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ లావణ్య శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల ధ్వంసం ఘటనలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్ సాగిస్తున్న ప్రజారంజక పరిపాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కొందరు ఈ విధంగా ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్పై బురద చల్లాలన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. అయినా సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడి తన కన్ను తానే పొడుచుకోరు కదా అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడాల్సిన అవసరం సీఎంకు లేదని స్పష్టం చేశారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వారిని త్వరలోనే పట్టుకుంటామని, వారి వెనుక ఎవరున్నారో అప్పుడు తెలుస్తుందని స్పష్టం చేశారు. నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 బహుశా ప్రపంచ చరిత్రలో కూడా కోవిడ్ కారణంగా గుర్తుండిపోయే సంవత్సరం. అలాగే 2020 మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక కీలకమైన పరిణామాలకు, ప్రపంచంలో భాగంగా కోవిడ్ దీన్ని ఎదుర్కోవడంలోనూ, అలాగే కొత్త రకం పాలనను రూపొందించుకోవడంలో, దాన్ని రుచి చూడడంలో కూడా 2020 వేదిక అయింది రాష్ట్రానికి. రాజకీయంగా కూడా ఒక తరం నుంచి ఇంకో తరానికి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 3 ప్రాంతాలలో వ్యాక్సిన్ డ్రై రన్ మొదలైంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రై రన్లో డిఎంహెచ్ఓ సుహాసిని, ఆర్డీఓ కాజావలి పాల్గొన్నారు. వ్యాక్సిన్ అందించడంలో సాంకేతిక లోపాలను సరిచేసుకోవడం కోసం రెండోసారి డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓ తెలిపారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ముందుగా నమోదు కాబడిన పేర్లను మహిళా కానిస్టేబుల్, సచివాలయ సిబ్బంది తనిఖీ చేసి డిజిటల్ సిబ్బంది వద్దకు వెళ్లిన తదుపరి పేరును పరిశీలించి వ్యాక్సిన్లు అందించే ప్రదేశానికి పంపిస్తారని డిఎంహెచ్ఓ తెలిపారు. మచిలీపట్నం ఆర్డీఓ మాట్లాడుతూ, ప్రపంచంలో ఉన్న వ్యాక్సిన్లో అత్యుత్తమ వ్యాక్సిన్ను ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసి ముందుగా ఎన్నిక కాబడిన వారియర్స్కు ఈ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లా మరియాపురం వద్ద 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో, రాడ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ఆధ్వర్యంలో మెడికల్ అండ్ హెల్త్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పర్యవేక్షణలో వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది. కర్నూలు నగరంలోని శ్రీ రామ్నగర్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, కోవిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ వ్యాక్సిన్పై జారీ చేసిన ఆదేశాలు, ప్రోటోకాల్ ప్రకారం జిల్లాలో మొదటి విడతలో 4 కేటగిరీలలో కోవిడ్ యాప్ల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దాదాపు 6 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ను విజయవంతంగా వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.
టీకా వేయించుకోవాలని వచ్చారు కదమ్మా. కరోనా వ్యాప్తి వల్ల గతేడాది మార్చిలో మూతపడ్డ పాఠశాలలు కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో పాక్షికంగా తెరుచుకున్నాయి. విద్యార్థుల మధ్య 2 మీటర్ల దూరం పాటిస్తూ తరగతులు ప్రారంభించారు. షిఫ్టుల వారీగా పరిమిత గంటల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటిస్తూ తరగతులను నిర్వహించాలని ఇటీవల కేరళ సర్కారు మార్గదర్శకాలను విడుదల చేసింది. పరిమిత గంటల పాటు 10-12 తరగతులకు క్లాసులు ప్రారంభమయ్యాయి. ఒకసారి 50% మంది విద్యార్థులకు మాత్రమే అనుమతించాలని పాఠశాల యాజమాన్యాలకు కేరళ సర్కారు సూచించింది. విద్యార్థులు మాస్కులు ధరించేలా చూడాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అంబర్పేట్ తిలక్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ పరిశీలించిన గవర్నర్ తమిళిసై. గేట్లు ఎత్తితే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు పనితీరును పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్తత. టీడీపీ నేతల వాహనాలను అడ్డుకున్న పోలీసులు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ కన్నుమూత. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ. ఇవి అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.